అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, అది వింటాము. అంటే ఈ 9 months అనేది మనకి మళ్ళీ దొరకదు. కాబట్టి ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రెగ్నెన్సీలో, డెలివరీలో అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఏ బుక్లో చదివినా కూడా అది మనకి మన డౌట్ క్లియర్ అవ్వడం, మనకి ఆ సంతోషం, ఆ ధైర్యం, మనం కూడా చేసుకుంటాము అనేది మనకి ఈజీగా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దానికోసం ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. నా పేరు సురేఖ. నాకు August 6th ఒక పాప పుట్టిందండి. నేను ఫస్ట్ కన్సీవ్ కాకముందు నుంచే మేడం వీడియోస్ చూసేదాన్ని యూట్యూబ్లో. అంటే ఇంట్రెస్ట్ కొద్దీ ఏం చెప్తున్నారు, అసలు ఏంటి, నార్మల్ డెలివరీస్ ఎలా ఉంటాయి ఏంటిని మొత్తం ఫాలో అయ్యేదాన్ని, చూసేదాన్ని. డైట్ ఎవ్రీథింగ్ అసలు ఏంటి అని తెలుసుకునేదాన్ని. మేడంని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడే నాకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలిగింది. ఏదో తెలియని ఒక ఇది అనిపించింది. ఎవ్రీ మంత్ చెకప్కి వచ్చినప్పుడు కూడా మేడం ఏం చెప్తారా అని చూసేదాన్ని. నెక్స్ట్ నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ అండి. మనం అటెండ్ అయిన తర్వాత ఒక మంచి బూస్టప్ లాగా ఉంటుంది. ఏదో తెలియని ప్రతి విషయం తెలుసుకునేదాన్ని. నాకు అసలు నార్మల్ డెలివరీ అంటే ఏంటి అని క్లియర్గా తెలిసింది ఇక్కడే మేడం. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, ఏం కాదు, జస్ట్ నార్మల్ ఇలా ఉంటుంది ప్రాసెస్ అంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, నాకు బాగా అర్థమైంది అనమాట. ఇంకా ఈజీ, నేను చేసుకోగలను, దానికి ఏం నేను వరి అవ్వలేదు. ఇప్పుడు మామూలుగా బయట సినిమాలో చెప్తుంటారు, అదంతా వాళ్ళు చెప్పడం ఒకటి, వీళ్ళు ఇంకో రకంగా చెప్తారే అనుకోలేదు. అసలు ఈజీ అనిపించింది నాకు ఫీలింగ్ అయితే. అసలు నార్మల్ డెలివరీ గురించి ఎందుకు అంత భయపడతారు, ఎందుకు ఇలా బయట అంతా ఇలా, అసలు నాకైతే అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయిందా, అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా, అంటే ఏదో చేసినట్టు అనిపించింది. అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. నార్మల్ డెలివరీయా లేకపోతే సిజేరియనా అవన్నీ పక్కన పెట్టేస్తే మనకి మంచి బేబీ కావాలి మేడం చెప్పినట్టు. మనం బేబీ ఎలా ఉండాలి ఏంటి, బేబీ రేపు మన సొసైటీలో ఎలా ఉండాలి, దాని గురించి ఫోకస్ చేయడమే బెటర్. మీరు అప్పుడు ఏమేమి చెప్పేవాళ్ళు బేబీ? నేను టాక్ టు బేబీ చేశాను మేడం. అది మీరు చెప్పారు కదా సాంగ్ ప్లే చేయమని చెప్పి, ఆ సాంగ్ ప్లే చేశాను. ఒక సాంగ్ బేబీ పుట్టాక ఏడుస్తుంటే ఒకసారి ప్లే చేద్దాము ఎలా ఉంటుందో ఏంటని చెప్పి చేశాను. చేస్తే ఆపేస్తుంది ఏడుపు ఆపేసి కామ్ గా దాని వైపే చూస్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది. అప్పుడు అనిపించింది ఇంకా బాగా చేసింటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చిందేమో అని. ఇప్పుడు ఆ సాంగ్ కంటిన్యూ చేయండి. అది కంటిన్యూ చేస్తూ చేస్తూ బేబీ పెద్దగా అయిన తర్వాత కూడా అది అట్లనే బేబీకి అది ఒక గిఫ్ట్ మనం బేబీకి ఇచ్చేది. ఇప్పుడు మనం ఎట్లా బేబీ కోసం అది కొనిస్తాం ఇది కొనిస్తాం, కానీ ఆ సాంగ్ బేబీనే ఒక 2-3 లైన్ పాడేంత వరకు అలవాటు చేసేసేయాలి. అప్పుడు ఏమవుతుంది, పెద్దగా అయితే కూడా బేబీ సంతోషంగా ఉన్నా ఆ పాట పాడేస్తుంది, బేబీకి కొంచెం బాగా బాధ ఉన్నా ఆ పాట. సో ఒక తోడు అనమాట. ఆ పాట కొంచెం బాధగా ఉన్నా కూడా ఆ పాట పాడగానే కండిషన్ అయిపోతుంది హ్యాపీగా అయ్యేదానికి. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం కండిషన్ చేసేసినాం కాబట్టి ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి అంటే ఆఫ్రికా దేశంలో హింబా రేస్ అని ఒక ఇది, వాళ్ళు ఇట్లా ప్రెగ్నెన్సీ రాకముందే తల్లి ఇట్లా ఒక పాట అనుకొని ఆ సాంగ్ వాళ్ళ హస్బెండ్కి కూడా నేర్పించి వాళ్ళిద్దరూ పాడతారు. తర్వాత ప్రెగ్నెన్సీలో ఆ పక్కన ఉండే వాళ్ళకి, ముఖ్యంగా డెలివరీ చూసే వాళ్ళకి నేర్పించేస్తారు. సో డెలివరీ టైంలో కూడా ఆ సాంగ్ పాడుతూ ఆ బేబీని వెల్కమ్ చేస్తారంట. తర్వాత ఆ ఊర్లో ఉండే కొంతమంది వాళ్ళకి ఫ్యామిలీ వాళ్ళకి అలా, సో ఆ చైల్డ్కి ఇంపార్టెంట్గా జరిగేది. ఇప్పుడు కొంచెం స్కూల్కి పోవడం, ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది లేదా పెళ్లి అయినప్పుడు అప్పుడు మళ్ళీ ఆ సాంగ్ పాడతారంట. అంటే ఆ సాంగ్ ఆ బిడ్డకి అనే ఆ సాంగ్ అనమాట. ఆ సాంగ్ వచ్చి అందరికీ, కొంతమందికి వాళ్ళకి తెలుస్తుంటుంది. కాబట్టి అది మనం ఆ బేబీకి అది ఇచ్చేసేయండి.
తప్పకుండా మేడం. తర్వాత నేను దాంతో పాటు బేబీకి కూడా చెప్పేదాన్ని మేడం, ఇలా ఉండాలి. ఏమేమి చెప్పుకునేవాళ్ళు? అంటే తను రేపు పెద్దయ్యాక ఏమవ్వాలి అందరూ చెప్తూ ఉంటే విన్నాను మీటింగ్స్ లో. అవును, నేను రేపు తర్వాత మంచి అంటే ఇంజనీర్ కావాలి లేకపోతే ఇంకొకటి అని అందరికీ ఉంటాయి. కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే బేబీ ఎవరైనా వాళ్ళు బాగా చదవాలని స్ట్రెస్ చేయకుండా వాళ్ళు రేపు మంచి ఒక పీపుల్ లాగా తయారవ్వాలి సొసైటీకి. ఇప్పుడు మనం సొసైటీలో ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ మన బేబీ వల్ల రాకూడదు. అది మాత్రం నేను చెప్పుకున్నాను మేడం. సంతోషం. అలా రాకూడదు, నువ్వు మంచిగా ఉండాలి అందరితో. ఒకవేళ అందరికి నీకు ఇంట్లో వాళ్ళతో గానీ లేకపోతే బయట సొసైటీలో గానీ ఇలా ఉండాలి అని చెప్పి అనుకున్నాను మేడం. ఇంకొకటి నేను సీరియల్స్ అవన్నీ ఇంకా టీవీ ఫుల్ గా స్టాప్ చేశాను మేడం. నాకు చాగంటి కోటేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టము. ఆయన ప్రవచనాలు వినేదాన్ని. అందరూ అనేవాళ్ళు రేపు పెద్దయ్యాక బేబీ పుట్టాక ఇంకా ఇవే ఉంటదేమో రామాయణం భాగవతం అన్నట్టు. నేను అవి బాగా వినేదాన్ని. అప్పుడు విన్నప్పుడు నాకు బాగా మూమెంట్స్ తెలిసాయి మేడం. అంటే ఈ సీరియల్స్ ఇవన్నీ ఎందుకు, మనమే వాళ్ళకి క్రిమినల్ మెంటల్స్ అన్ని మనమే తెలిసినట్టు ఉంటది అని చెప్పి నేను స్టాప్ చేసేసాను. అది నా అడ్వైస్ అనుకోకుండా మీరు ట్రై చేస్తే బాగుంటది కదా. ఇంకా ఇది మీరు బేబీ పెద్దగా అయిన తర్వాత కూడా ఈ ఇంపాక్ట్ ఉందా? అప్పుడప్పుడు మీకు ఈ ప్రవచనాల్లో ఇంపార్టెంట్ లేదా కొన్ని పాయింట్స్ మీరు రామాయణం మహాభారతం అవి ఇప్పటికి కొంచెం పెడుతూ ఉంటారు కదా, పెడుతూ ఆ మోరల్ ఒకసారి చెప్పేసింది. ఇట్లా ఉంటే బాగుంటది అనేసి నువ్వు ఇట్లా ఉండు అన్నట్టు. కొంత ఇప్పుడు రామాయణం అంటే బ్రదర్స్ తో పేరెంట్స్ తో అది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కదా. సో నువ్వు కూడా అట్లా ఉండాలి అనేది ఒక్కసారి మనం అది రిమైండర్ లాగా చెప్పేస్తే బేబీ పెరిగేటప్పుడు వాళ్ళ అందరి మీతో వేరే వాళ్ళతో ఎట్లా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసి తర్వాత చెప్పండి. ఇంకొకటి నార్మల్ డెలివరీ గురించి అయితే ఇక్కడికి డెలివరీకి వచ్చాను. 6:30 నుంచి నాకు పెయిన్స్ వచ్చాయి. అందరూ చెప్తూ ఉంటారు కదా నేను చాలా సెన్సిటివ్ అని. నేను చాలా సెన్సిటివ్. నాకు చిన్న ఒక ఇంజెక్షన్ చేసినా లేదు ఒక క్యాన్ లో పెట్టినా సరే నేను దాన్ని అలాగే పెట్టుకుని వెళ్ళి నేను ఒక 2-3 డేస్ వరకు అది చూసుకుంటూ ఉండేదాన్ని. అలా ఉండేది నేను. అలాంటి దాన్ని నేను మేడం ప్రోగ్రామ్స్ ఇవన్నీ వినిన తర్వాత మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ గా చేంజ్ అయిపోయాను. నేనే స్ట్రాంగ్ అయిపోయాను. అసలు దేనికి ఇంకా డెలివరీ అన్నా కానీ భయపడలేదు నేను. 6:30 నుంచి నాకు పెయిన్ స్టార్ట్ అయినా కానీ నేను 12 వరకు ఇంటి దగ్గరే ఉన్నాను. పెయిన్స్ ఏం కాదు మేడం చూసుకుంటారు. ఏం మీరు చెప్పారు కదా కాంట్రాక్షన్స్ ఉంటాయి తర్వాత అన్నారు, అవన్నీ ఏం కాదు మెల్లగా అయిపోతుంది. అసలు భయమే వేయలేదు మేడం నాకు. మొత్తం నేనే చెప్పుకోగలిగాను ఏం కాదు. మా అమ్మ ఇంకా టెన్షన్ పడుతూ ఉన్నా గానీ ఇంకా డెలివరీ అయిపోయాక కూడా చూడగా అమ్మాయి అయిపోయింది కదా ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ పడ్డావన్నాను. ఇంక ఇక్కడికి వచ్చాక అసలు స్టాఫ్ అయితే ఫస్ట్ స్టాఫ్ కి మీకు చెప్పాలి, ఇంత హాస్పిటల్ నేనైతే ఎక్కడ చూడలేదండి నెల్లూరులో. ఇంకొకటి మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని కూడా నేను కంపేర్ చేసుకున్నాను, వాళ్ళు ఎలా ఉంది ట్రీట్మెంట్ ఏంటనేది. వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా మన ఇక్కడ అంటే మెట్రో సిటీస్ లో కూడా ఎక్కడే లేదు మేడం ఈ ట్రీట్మెంట్. టాక్ టు బేబీ కూడా ఎక్కడ లేదు. ఈవెన్ యుఎస్ లో కూడా ఎవరు చెప్పలేదంట టాక్ టు బేబీ చేయమని చెప్పి కూడా. ఇక్కడైతే మంచి ప్లాట్ఫామ్ మనకి ఈ 9 months లో బాగా బేబీతో మాట్లాడడానికి, బేబీని మనం ఎలా కావాలనుకున్నా కానీ మౌల్డ్ చేసుకోవచ్చు. నాకు అది అర్థమైంది. టాక్ టు బేబీ నిజంగా రిజల్ట్స్ ఉంటుందండి. అది అనిపిస్తుంది ఎలా చేయాలి ఏంటి. కడుపులో ఉండగా మాట్లాడంటే కొంచెం ఈజీ కాదు, కాకపోతే ఫీల్ అవుతూ చేస్తే బెటర్గా రిజల్ట్స్ మాత్రం బాగుంటాయి. సో డెలివరీ 6:30కి వస్తే ఎప్పుడు అయింది? 6:30 నుంచి నాకు 12 వరకు ఇంటి దగ్గరే ఉన్నాను మేడం. 12 నుంచి 12కి వచ్చాను హాస్పిటల్ కి. మార్నింగ్ 6:30 కల్లా అయిపోయింది. పెయిన్స్ కూడా మనం భరించలేనంత అస్సలకి లేవు, చాలా చిన్న పెయిన్స్ అవి. ఆ 6:30 నుంచి 12 వరకు చాలా తక్కువగా వచ్చాయి. అవి నేను ఇంటి దగ్గరే ఉండగలిగాను. 12 అప్పుడు నాకు లీక్ అవుతుంది అమ్నాటిక్ ఫ్లూయిడ్. ఇంకా సరే వెళ్ళిపోదాం హాస్పిటల్కి అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా లైట్ గా కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, కొద్దిగా పెయిన్ ఉంటది, కానీ మరీ మూవీస్ లో చూపించినంత అయితే కాదు. అసలు అదైతే అసలు లేదు మేడం కదా. నేను చేసుకోగలిగానంటే ఇంకా అనుకోవచ్చు. నేను అంత సెన్సిటివ్ గా ఉన్నదాన్ని నన్ను నేనే స్ట్రాంగ్ చేసుకుని నేనే చేసుకోగలిగాను. మార్నింగ్ అసలు నేనైతే సి సెక్షన్ కి వెళ్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు కూడా. మీరు అడిగేతున్నారు కదా, అడుగుతున్నా గానీ యాక్సెప్టెన్స్ ఉంది. అంటే బేబీకి ఏదైనా ప్రాబ్లం అయితే తప్ప,
లేకపోతే నాకు అయిపోతుంది చెప్పుకున్నాను. కాకపోతే ఒక్కటి ఏంటంటే 9 months దాటిపోయాయి నాకు. అంటే ఇంకా ఏంటి డెలివరీ కాలేదా, ఇంకా ఏంటి అని అప్పుడు కొంచెం డిప్రెస్ అయ్యాను. అయినప్పుడు మళ్ళీ మీ వీడియోస్ ఇంకొకసారి చూసాను. చూసి మళ్ళీ నేను ఏం కాదు, మేడం చెప్పారు కదా పాజిటివ్గా ఉండాలి, అయిపోతుంది, మనం ఎందుకు ఒకసారి బేబీతో మాట్లాడదాం అని చెప్పి అప్పుడు నేను చెప్తూ ఉండేదాన్ని. ఇంకా అది బేబీకి చెప్పాను, నువ్వు ఎప్పుడు మంచి టైం అనిపిస్తే అది అమ్మవారిని నేను ఎక్కువ బాగా చూస్తాను, కలుసుకుంటాను, అలా అమ్మవారు చెప్తారు ఈ టైంలో, ఆ టైంలోనే కావాలి అని. సేమ్ అలాగే అయింది మేడం. నేను పలానా టైం అని అనుకోలేదు, మంచి రోజున రావాలి, బేబీ బయటికి రావాలి అని అనుకున్నాను. సేమ్ అలానే August 6th చాలా బాగుంది, పుట్టిన టైం కూడా బాగుంది అని చెప్పారు జాతకం చెప్పిస్తే. ఇంకా డైట్ అంటే ఎవ్రీథింగ్ ఫాలో అయ్యానండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేశాను, వాకింగ్ డైలీ వెళ్ళేదాన్ని. ఎంతసేపు? మార్నింగ్ 1/2 hour వెళ్ళేదాన్ని మేడం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని 15 minutes మార్నింగ్, ఈవినింగ్. ఇంకా బెలూన్స్ వదలడము అవి కూడా, అంటే ప్రతిదీ వదలలేదు, అన్ని చేశాను. కానీ బాగా ఎక్కువగా వాకింగ్ ఇవి చేశాను. ఇంటి పని ఇంట్లో అయితే కొంచెం తక్కువే మేడం. ఇంట్లో అమ్మ వాళ్ళంతా ఉన్నారు, ఇంటి పని మాత్రం తక్కువే. అది కూడా చెప్పేవాళ్ళు, ఇంటి పని కూడా చేయవు అసలు, సెన్సిటివ్. అందరూ అడగడమే, నువ్వు చాలా సెన్సిటివ్ గా ఉంటావు చూడడానికి, నీకు నార్మల్ అయిందా అని. అసలు బయట మా ఫ్రెండ్స్ కానివ్వండి, ఇప్పుడు ఎవరికైనా సరే అందరికీ C సెక్షన్, ఏదో చిన్న చిన్న రీజన్స్ కే. కానీ ఇక్కడైతే నేనైతే ఇక్కడే ఉండము, నార్మల్ డెలివరీస్ అవ్వడం. కానీ మేడం అసలు ఇక్కడ నెల్లూరులో ఉండడం, నెల్లూరుకే అదృష్టం. అసలు స్టాఫ్ అయితే మేడం వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ కి ఎక్కడ అయితే చూడలేదు. చాలా బాగా హాస్పిటల్ స్టాఫ్ కి, మేడం కి, భాస్కర్ సార్ కి అందరికి చాలా థ్యాంక్స్ అండి. భాస్కర్ సార్ చెప్తూ ఆ రోజు నాకు ఫీలింగ్ అదే ఉండింది, ఎందుకు నార్మల్ డెలివరీ C సెక్షన్ అని ఎంత వరి అవుతారు, మనం బేబీని ఇట్లా చేయొచ్చు కదా, మేడం వాళ్ళు చెప్తే బాగుండు. బేబీని ఒక డాక్టర్ ఎంత స్ట్రెస్ అంటే వాళ్ళు ఏమవ్వాలని ఉంటుంది అందరికి, ఇలా కాకుండా ఒక సమాజానికి ఒక మంచి బేబీ కావాలి అని ఇలా చెప్తే బాగుంది అనుకున్నాను. సేమ్ ఎగ్జాక్ట్ అదే చెప్పారు భాస్కర్ సార్. స్టాఫ్ అందరికి కూడా బాగా ఇష్టంగా చేస్తారు మేడం. అది ఏంటంటే ఒకరు ఇచ్చింది కాదు, వాళ్ళే తీసుకొని చేయడం. అసలు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మా అమ్మ ఇప్పటికి కూడా ఉంటది, అందరూ ఏమ్మా అంటూ అంత బాగా చేశారు. అసలు నాకైతే అనస్థీషియా ఇచ్చారు లైట్ గా. ఇంకా నాకు డెలివరీ అయిన తర్వాత, డెలివరీకి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నాకేం తెలియదు. అసలు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత నాకు అసలు ఒక్క విషయం కూడా గుర్తులేదు, ఏం తెలియలేదు. అసలు ఏం భయపడాల్సిన అవసరమే లేదు. మనం ఎక్కువ భయపడుతూ ఉన్నాం అనుకోండి, అదే ఎక్కువ చూపిస్తూ ఉంటది. అన్నిటికీ భయపడిపోతూ ఉంటాం, ఇంజెక్షన్ అన్నా ఏదైనా సరే. మన భయం ఒకసారి వదిలేసామంటే ఏం ఉండదు. నార్మల్ డెలివరీ అసలు ఈజీ, అందరూ చేసుకోగలరు. మీకు కూడా అందరికీ నార్మల్ డెలివరీస్ అవుతాయి, మీరు దాని గురించి అసలు వరి అవ్వద్దు. ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతానమ్మా, ఇప్పుడు మీకు ఇంత ప్రెగ్నెన్సీ రాకముందే వీడియో చూసారు, వీడియో నచ్చింది, ఎందుకు ఇది ఎక్స్ప్లెనేషన్ అంటే చాలా మందికి కూడా నార్మల్ డెలివరీ అవ్వాలి అని ఇష్టం ఉంటుంది, కాకపోతే ఇంత ఈజీగా పెద్ద పెయిన్ లేకుండా. ఎందుకంటే అంతకుముందు కూడా చెప్పింటాం, మన మైండ్ ఎంత రిలాక్స్ అవుతుందో. అంటే మీరు నమ్మారు, ఇక్కడ వీళ్ళు బాగున్నారు, వీళ్ళు చూసుకుంటారు, ఆ రిలాక్సేషన్ ఎప్పుడు వస్తుందో గర్భసంచి ద్వారం మెత్తగా అవుతుంది, పెద్ద రబ్బర్ బ్యాండ్ లాగా అవుతుంది అంటాం. రబ్బర్ బ్యాండ్ సాగడానికి పెద్ద ప్రెషర్ అవసరం లేదు కాబట్టి అంత ఎక్కువ పెయిన్ అవసరం ఉండదు. అదే రింగ్ లాగా మనం మనసు టైట్ గా, మన మనసులో డౌట్, మన మనసులో అబ్బా వాళ్ళు చెప్పిందే, ఆ భయమే, ఆ డౌటే మనసులో బాగా ఉన్నప్పుడు, ఇది గర్భసంచి ద్వారం గట్టిగా ఉంటది, రింగ్ లాగా ఉంటది, బాగా లెంత్ ఎక్కువగా ఉంటది. అప్పుడు అది ఓపెన్ అయ్యేదానికి ఎక్కువ ప్రెషర్ అవసరం, ఎక్కువ పెయిన్. ఇప్పుడు సినిమాలు అరుస్తున్నారంటే ఒకటి భయం, రెండోది ఎక్సర్సైజెస్ చేయకుండా ఉండడం. అందువల్ల ఏమవుతుందంటే ఆ గర్భసంచి ద్వారం గట్టిగా ఉంటది. ఈ ఎక్సర్సైజ్, వాకింగ్ ఇదంతా చేయడం వల్ల ఏమవుతుంది, ఒంట్లో ఉండే కండరాలంతా మనకి స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈజీగా టైట్ అవ్వదు, అందువల్ల మనకి ఎక్స్ట్రా పెయిన్ అనిపించదు. ఎక్సర్సైజ్ లేకుండా భయం ఉంటే, ఒక భయం వల్ల గర్భసంచి ద్వారం గట్టిగా ఉంటది, మనం కూడా కండరాలంతా బిగించేసేస్తాం ఆ పెయిన్ వచ్చినప్పుడు.
అప్పుడు ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది, ఈజీగా మనం అలసిపోతాం. మనం ఈ వాకింగ్ చేయడం, మైండ్ రిలాక్స్గా ఉండడం పెద్ద పెయిన్ లేకుండా ఈజీగా అయిపోతుంది. సో మీరు అది చేశారు కాబట్టి, ఎందుకంటే మన దగ్గర చూసిన వాళ్ళలోనే మన ఒక్కొక్క రేంజ్ చూస్తుంటాం. అందుకనే నేను గమనించుంటా, ఇంజెక్షన్కి భయపడే వాళ్ళు కూడా మనం రిలాక్స్ అయ్యి ఒక సెక్యూర్ ఫీలింగ్, ఒక భద్రతా భావం, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చూసుకుంటారు కాబట్టి నాకేం పర్వాలేదు అనేది ఎప్పుడు వస్తుందో డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది. చాలా థ్యాంక్స్ సురేఖ, చాలా బాగా షేర్ చేసుకున్నారు.